ఈ నెల 8-9న తెలంగాణలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎంపీల బృందం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎల్ఓపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించామన్నారు. ఈ నెల 8-9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ 2047 కు సంబంధించిన డాక్యుమెంట్ ను రిలీజ్ చేస్తామన్నారు. 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఎలా చేరుకుంటామో డాక్యుమెంట్ లో వివరిస్తామన్నారు. ఈ రోజు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో పాటు భట్టి గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో కలిసి, సోనియా గాంధీ గారితో కలిసి వారికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ 8-9 తారీఖు ఏదైతే తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏదైతే సక్సెస్ఫుల్గా చేసినామో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చూసి తెలంగాణలో అభివృద్ధి ఎట్లయితే నడుస్తుందో అది డిసెంబర్ 8, 9 నాడు గ్లోబల్ సమ్మిట్లో మరి తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఈ సమ్మిట్కి ఈ అందరు గ్లోబల్ లీడర్స్ని పిలిచి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధిని ఎట్లా చేస్తున్నామో, ఎట్లా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము.